ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు ధ్యానాంశం దేవుని కొరకు ఎదురు చూడటంలో దాగి ఉన్న గొప్ప ఆశీర్వాదం. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో నిరాశకు, అసంతృప్తికి లోనవుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు నా పట్ల ఎందుకు కార్యం జరిగించడం లేదు, దేవుడు ఎందుకు నా పట్ల ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు నా పట్ల తన వాగ్దానాన్ని నెరవేర్చడం లేదు అని చాలాసార్లు నిరాశకు లోనవుతూ ఉంటాం. కానీ ఆయన చెప్పిన షరతులను, నిబంధనలు మర్చిపోయి నిరాశకు లోనవుతూ ఉంటాం. నేను మీతో ఒక ఉదాహరణ పంచుకోవాలనుకుంటున్నాను. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఆయాసం చేత చాలా బాధపడుతూ ఉండేవాడు. అయితే అతను ఒకరోజు తన దగ్గరలో ఉన్న ఒక వైద్యశాలకు వెళతాడు. అక్కడ ఆ వైద్యునితో తనకున్న బాధనంతటినీ వెల్లడిపరుస్తాడు. అయితే ఆ వైద్యుడు అతన్ని పరిశీలించి అతనికి కొన్ని మందులు, ఒక నాసిల్ స్ప్రే ఇచ్చి ఇంటికి పంపిస్తాడు. అయితే ఆ వ్యక్తి వారం రోజుల పాటు వాడతాడు. వాడి తనలో ఎటువంటి మార్పులు లేకపోయేసరికి మరలా తిరిగి ఆ వైద్యుని దగ్గరికి వస్తాడు. అయితే ఆ వైద్యుడు కొన్ని ప్రశ్నలు అడిగి, నాసిల్ స్ప్రే ఎలా ఉపయోగిస్తున్నావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఆ నాసిల్ స్ప్రే తన బాడీపై స్ప్రే చేస్తున్నా అని అంటాడు. చాలాసార్లు వాగ్దానం కొరకు ఎలా ఎదురు చూడాలో తెలియక వాగ్దానం యొక్క షరతులను, నిబంధనలు మర్చిపోయి నిరాశకు లోనవుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని ఏర్పరచబడిన జనాంగం, నిబంధన జనులు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసి అవమానాల గుండా వెళ్ళి వాగ్దాన ఫలాలను అనుభవించారు. ఆఖరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని సమయం కొరకు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూసి దేవుని కార్యాన్ని జరిగించాడు. ఆయన అంటారు, మొట్టమొదటి అద్భుత కార్యంలో మరియతో అంటారు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఇక్కడ సరైన సమయం కొరకు ఎదురు చూశారు. మనం కూడా మన జీవితంలో దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలం పొందుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఇక్కడ చూసినట్లయితే యెహోవా కొరకు కనిపెట్టు వారందరూ ధన్యులు, దేవుని కొరకు ఎదురు చూచే వారందరూ ధన్యులని దేవుని వాక్యం తెలుస్తుంది. మరలా ఇక్కడ చూసినట్లయితే ఆయన మీ యందు దయ చూపవలని ఆలస్యం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు మనల్ని కరుణింపవలనని. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు. మన పట్ల అన్యాయం చేసే దేవుడు కాడు. మనం పడిన శ్రమలకు, మనం పడిన నిందలకు, మనం పడిన అవమానాలకు తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాడు. మన దేవుడు న్యాయం చేసే దేవుడు. ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఎదురు చూస్తామో మనం ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు తన ప్రేమించిన తన భక్తుల ఎడల చేసిన ఆలస్యాన్ని మనం గమనించవచ్చు. అయితే కొద్ది నిమిషాలు యేసు ప్రభు వారు చేసిన ఆలస్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు ప్రేమించిన లాజరు కనబడతాడు. లాజరు రోగి అయినప్పుడు యేసు ప్రభు వారు 2 రోజులు ఆలస్యం చేస్తారు. మరలా లాజరు చనిపోయాడనే వార్త వినిన తర్వాత కూడా యేసు ప్రభు వారు 4 రోజులు ఆలస్యం చేస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం యేసు ప్రభు వారు 6 రోజులు ఆలస్యం చేస్తారు. కానీ మరియా, మార్త దేవుని కొరకు ఎదురు చూశారు. తర్వాత యేసు ప్రభు వారు వారి మధ్యకు వచ్చి యేసు ప్రభు వారు మరియా, మార్తతో అంటారు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతు అని వారితో చెప్పినప్పుడు వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యము చూడగలిగారు. మన జీవితంలో కూడా దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఒకరు యాయూరు జీవితంలో యేసు ప్రభు చేసిన ఆలస్యాన్ని మనం గమనించవచ్చు. యాయూరు యేసు ప్రభు పాదాల చెంతపడి, అయ్యా నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, రక్షించు, బ్రతికించుమని అడిగినప్పుడు యేసు ప్రభు ఆ మాటలు విని యాయూరింటికి వెళుతున్నప్పుడు ఆ జనసమూహంలో ఒక స్త్రీ, 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు వస్త్రమును ముట్టగానే స్వస్థత లభించింది. అయితే యేసు ప్రభు ఎవడు నన్ను ముట్టాడని తన శిష్యులు అడిగినప్పుడు ఆ స్త్రీ గమనించి ఆయనకు ఏది మరుగై ఉండలేదని గమనించి ఆ స్త్రీ వచ్చి
ఎందు నిమిత్తం ముట్టెనో తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. 12 సంవత్సరాల నుంచి వైద్యుల చుట్టూ, వైద్యశాలల చుట్టూ తిరిగినను స్వస్థత లభించలేదని, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వస్త్రమును తాకగానే స్వస్థత లభించిందని తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు యాయిరు యొక్క దాసుడు వచ్చి, అయ్యా, నీ కుమార్తె చనిపోయిందని ఆ వార్త చెప్పినప్పుడు యేసు ప్రభు అంటారు యాయిరుతో, నమ్మిక మాత్రం ఉంచుము, నీ కుమార్తె స్వస్థపడునని చెప్తారు. ఇక్కడ యాయిరు యేసు ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూశాడు. యేసు ప్రభు వారు యాయిరుంటికి వెళ్ళి ఆ చిన్నదానిని స్వస్థపరిచి బ్రతికింపజేస్తారు. ఇక్కడ చూసినట్లయితే యాయిరు యేసు ప్రభు కొరకు ఎదురు చూశాడు. చూడటం వలన గొప్ప కార్యాలను చూడగలిగాడు. మన జీవితంలో కూడా దేవుని వాగ్దానం కొరకు మనం ఎదురు చూసినట్లయితే ఆ వాగ్దానం తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది. మనం కూడా దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. పేతురు భక్తుడు అంటాడు కదా, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింతా యావత్తు ఆయన మీద వేయుడి. మన చింతా యావత్తు, మన యొక్క నిరాశ, మన యొక్క అసంతృప్తి అంతటిని దేవుని మీద వేయమని పేతురు భక్తుడు అంటున్నాడు. దేవుడు మన కొరకు చింతించుతున్నాడు కనుక, యేసు ప్రభు వారు మన కొరకు చింతించుతున్నాడు కనుక మన చింతా యావత్తుని అంతటిని దేవుని మీద వేద్దాం. దేవుని వాగ్దానం కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుని యొక్క వాగ్దాన ఫలాలను మనం అనుభవిద్దాం. మనం చాలా సంవత్సరాల నుంచి యేసు ప్రభు రాకడ యొక్క వర్తమానాలు వింటూ ఉన్నాం. మనం అనుకోవచ్చు, యేసు ప్రభు వారు ఇంకా ఆలస్యం చేస్తున్నారు, ఆయన రాకడ ఇదిగో అదిగో అంటున్నారు, కానీ ఆయన ఆలస్యం చేస్తున్నారని మనం భావించవచ్చు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని, దేవుని వాక్యం అన్ని చోట్ల ప్రకటించబడాలని యేసు ప్రభు వారు ఆలస్యం చేస్తున్నారు. మన జీవితంలో కూడా దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు, ఆయన రాకడకు మనం సిద్ధపడినప్పుడు, మన కుటుంబ సభ్యులను, మన ఇరుగు పొరుగు వారిని దేవుని సువార్త ప్రకటింపజేసి దేవుని రక్షణ మార్పులు నడిపించినప్పుడు దేవుడు తప్పకుండా రెండోసారి మన మధ్యకు రాబోతున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతిఫలాలు దయచేస్తాడు. ప్రతి ఒక్కరికి గొప్ప ఆశీర్వాదాలు చేస్తాడు. మనం చేసిన సువార్త పని బట్టి, మనం చేసిన ప్రతి పనులను బట్టి దేవుడు తప్పకుండా ప్రతిఫలాలు దయచేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.